నేనే చదువుతున్నాను 12వ వచనం నుండి శ్రద్ధగా చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషులతో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషులతో నుండి కుమారులను కనినను. వారు పెద్దవాళ్ళ వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుంటారా? మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కట్టెలు ఉందరా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయన, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినందున నా వారితోనను. వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకున్నాను, రూతు ఆమెను హత్తుకున్నాను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడు కోడలు తన జనుల యొద్దకును తమ దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమని. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టు మరియు నన్ను ప్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించిన చోటని నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందే చోటను నేను మృతి పొందేదను, అక్కడే నేను పాతి పెట్టబడదు. మరణం తప్ప మరి ఏదైనాను నేను నన్ను ప్రత్యేకించగల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయను కాక అనను. తనతో కూడా వచ్చుటకు ఆమె మనస్సు కుదిరదని నయము తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడడం మానము కనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసేది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అందరూ చేద్దాం, గట్టిగా చేద్దాం, గట్టిగా చేద్దాం. 3 వారాల నుండి ఈ రూతు గ్రంథం మీద మనం అధ్యయనం చేస్తున్నాం. చాలా విషయాలను ఈ రోజు వరకు మనం అధ్యయనం చేస్తాం. దేవుడు అనేక రీతిలుగా అనేక కోణాలలో దేవుడు మనతో మాట్లాడాడు. అనేక రీతిలుగా నేనంటాను, నా వ్యక్తిగతంగా అయితే ఈ రూతు గ్రంథ ధ్యానాలు లేకపోతే ఈ రూతు గ్రంథం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నా వ్యక్తిగతంగా నేను ఆత్మీయంగా నేను ఎంతో తృప్తిపరచబడ్డానని మీ ముందు నేను చెప్తున్నాను. ఐ హోప్, నేను నమ్ముతున్నాను మీరు కూడా ఈ రూతు గ్రంథం గురించి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నప్పుడు మీరు కూడా అట్రీతిగా ఆత్మీయంగా బలపరచబడ్డారని నేనైతే నమ్ముతున్నాను. మరి ఎంతమంది రూతు గ్రంథం ప్రారంభించినప్పుడు మొదటి ఆ యొక్క మెసేజ్ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఐ థింక్ ఇది 3rd వీక్ అనుకుంటున్నాను. ఇది 3వ వారం. అంతకు ముందు వారం ప్రారంభించాం, మనం అనకుండా అంతకు ముందు వారం ప్రారంభించాం ఈ యొక్క రూతు గ్రంథం మీద. చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటిగా ఆ యొక్క నయోమి తన భర్త తన పిల్లలను తీసుకుని బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమైనా ఆశీర్వాదం పొందిందంటే ఆశీర్వాదం పొందలేదు సహా వెళ్ళగానే తన భర్తను కోల్పోయింది. కొన్ని రోజులకి అనగా తన కుమారులకి 2 కుమార్తెల నుంచి పెళ్లి చేసింది ఆ మోయాబు ప్రాంతపు వారిని. అందులో ఒకదాని పేరు వర్ప, మరొక దాని పేరు ఋతు. ఈ ఇద్దరిని నయోమి తన కోడలుగా చేసుకుని 10 సంవత్సరాలు వారు కాపురం చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత నయోమి తన 2 కుమారులను పోగొట్టుకుంది. బెత్లెహేము నుంచి మోయాబు రావడానికి గల ముఖ్య కారణము బెత్లెహేములో వచ్చిన కరువు. బెత్లెహేములో తినడానికి తిండి లేకపోవడం పరిస్థితిని బట్టి బెత్లెహేమును విడిచిపెట్టి నయోమి కుటుంబము ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనకి బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. అయితే ఎప్పుడైతే 10 సంవత్సరాల తర్వాత తన కుమారులను భర్తను పోగొట్టుకుని తన 2 కుమారులు 2 కోడలతో జీవిస్తుండగా ఆమెకు ఒక మాట తెలిసింది. ఏమని అంటే, బెత్లెహేమును దేవుడు మళ్ళా దర్శిస్తున్నాడని. బెత్లెహేములో కరువు పోయింది, బెత్లెహేములో ఇప్పుడు తినడానికి ఆహారం దొరుకుతుందన్న విషయము నేను తెలిసినప్పుడు మళ్ళా నయోమి ఆ యొక్క మోయాబు ప్రాంతం నుండి బెత్లెహేము తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తన ప్రయాణం ప్రారంభిస్తున్నప్పుడు తన 2 కోడళ్ళు ఆ యొక్క నయోమితో ప్రయాణాన్ని ప్రారంభించారు. మీతో పాటు వస్తాము అని 2 కూడా ఏడ్చి ప్రయాణం ప్రారంభించారు. మధ్యలోకి వచ్చిన తర్వాత నయోమి తన కోడలతో మంది, మీరు నా కోడతో వస్తే మీకు ప్రయోజనం లేదు, ఎందుకంటే ఇంకా పెళ్లి చేయడానికి నాకు కుమారులు లేరు. ఒకవేళ నేను పిల్లల్ని కానీ మీకు పెళ్లి చేద్దామంటే అది ఈరోజు అయ్యే పని కాదు, అంతవరకు మీరు ఆగడం కష్టం. కాబట్టి మీరు నాతో వస్తే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించేయండి, మీరు ఎక్కడ ఉండిపోతే మళ్ళీ మీ భవిష్యత్తు మీ జీవితం బాగుంటుంది, నాతో వస్తే మీకు ఏం ప్రయోజనం ఉంటుందని ఆ మాట తన కోడలతో నయోమి చెప్పినప్పుడు బాగా గమనించండి. 2 నయోమితో వెళ్ళడానికి ఇష్టపడతారు, 2 నయోమితో ఉండడానికి ఇష్టపడతారు, 2 కూడా నయోమిని పట్టుకుని ఏడుస్తారు. కానీ ఈ మాటలు చెప్పిన తర్వాత వార్ప తన మనసును మార్చుకుంటుంది. నిజమే, అత్తగారితో వెళ్తే నాకు ప్రయోజనం ఏముంటుంది, అత్తగారి దగ్గర ఇవ్వడానికి ఇంకా ఏమీ లేదు, కాబట్టి నేను ఎక్కడే ఉండిపోతే మంచిది అని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన ఆలోచన దృష్టిలో పెట్టుకుని తన యొక్క జీవిత పరిస్థితిని గుర్తులో పెట్టుకుని తన నిర్ణయాన్ని మార్చుకుని మోయాబులో ఉండిపోవడానికి ఇష్టపడేది వార్ప.
కానీ రూతు అలా కాదు. ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడింది. అత్త, నీతో రావద్దని దయచేసి చెప్పవద్దు, నీతో నేను ఉంటాను, నువ్వు ఎక్కడ పని చేస్తే నేను అక్కడ పని చేస్తాను, నువ్వు ఎక్కడ బ్రతుకుతా అక్కడ నేను బ్రతుకుతాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనము, అంతేకాదు నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఆ రూతు నిర్ణయంలో మార్పు లేనట్టే కనబడుతుంది. నిర్ణయం తీసుకున్న ఇద్దరే, కానీ మార్పు కలిగింది, నిర్ణయంలో మార్పు వచ్చింది. కానీ రూతు నిర్ణయంలో చెప్పండి మార్పు రాలేదనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నిర్ణయంలో మార్పు రావడానికి ఇక్కడ కారణం ఏమిటి? రూతు నిర్ణయంలో మార్పు రాకపోవడానికి గల కారణం ఏమిటని ఆలోచించినట్లయితే కేవలము నయోమిని చూసింది. నయోమి వెనక ఏమీ లేదని గమనించింది. నయోమితో వెళ్తే నాకేం ప్రయోజనం అని గమనించి శారీరకంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. కానీ రూతు నయోమిని చూడలేదు. నయోమిని పోషించిన, నయోమిని పిలిచిన బెత్లెహేము దేవుడైన యెహోవా దేవుడిని చూచింది. కాబట్టి ఈ 10 సంవత్సరాలు వారి సహవాసంలో నయోమి దగ్గర నుంచి నేర్చుకున్న దానికంటే రూతు ఎక్కువగా నేర్చుకుంది. బాగా గమనించండి, ఈ 10 సంవత్సరాలు వారి మధ్య బెత్లెహేము దేవుడి గురించి అనేక సార్లు డిస్కషన్ వచ్చి ఉంటుంది. అనేక సార్లు నయోమి తన దేవుడి గురించి ఎన్నో విషయాలు మోయాబు స్త్రీలైన రూతుకు చెప్పుంటారు. కానీ బాగా గమనించండి, ఈ 10 సంవత్సరాల ప్రభావం ఎక్కువగా రూతు మీద కనబడుతుంది, కానీ నయోమి ఆ యొక్క వార్ప మీద పెద్దగా కనబడదు. ఎలా కనబడుతుంటే వారు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే మనం చెప్పొచ్చు ఎవరి మీద బెత్లెహేము దేవుడి ప్రభావం కనబడిందని మనిషిని గమనించాలి. కాబట్టి ఆ వార్ప తీసుకున్న నిర్ణయంలో మార్పు వచ్చింది, కానీ రూతు తీసుకున్న నిర్ణయంలో చెప్పండి మార్పు రాలేదు. వార్ప అత్తగారిని చూస్తే ఆ రూతు అత్తగారి దేవుడిని చెప్పండి చూచింది. కాబట్టి బెత్లెహేము ఏమి లేకపోయినా పర్వాలేదు, ఆ జీవితం ఎటువైపోయినా పర్వాలేదు, అత్తగారి దగ్గర ఉండడానికి ఏమి లేకపోయినా పర్వాలేదు, అత్తగారి దగ్గర ఇవ్వడానికి ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ ఒకసారి ఆ ఇంటి కోడలు అయ్యాను, ఒక్కసారి ఆ ఇంటి మనిషిని అయ్యాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో అత్తగారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు, అత్తగారు దేవుడిని అంతకంటే విడిచిపెట్టే ప్రసక్తి లేదు అని ఆ అత్తగారి మీద కన్నా విశ్వాసము, అత్తగారు సేవించుచున్న ఆ దేవుడి మీద విశ్వాసము కలిగి ఆ రూతు తనతో పాటు ఆ యొక్క నయోమితో పాటు వెళ్ళడానికి ఇష్టపడింది. ఎప్పుడైతే రూతు ఆ నయోమి బెత్లెహేముకు వచ్చారో చాలా మంది ప్రజలు వచ్చి నయోమి వచ్చింది చాలా సంవత్సరాల క్రితం వెళ్ళిపోయింది, ఇప్పుడు నయోమి మరలా మన ఊరికి వచ్చిందని ఎంతో సంతోషంతో బాగా గమనించి నయోమి అని దూరంగా గమనించి రావడం మొదలు పెట్టారు, మాట్లాడడం మొదలు పెట్టారు. అందరూ నయోమి 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 అని సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. కానీ నయోమి ఏమని తెలుసా? ఎందుకు ఇంకా నన్ను నయోమిని పిలుస్తారు? ఇంకా నేను నయోమిగా లేను, ఎందుకంటే నయోమిగా ఉండే జీవితము ఇప్పుడు లేదు. ఆ మధురమైన నయోమి అంటే అంత మధురం, ఆ మధురమైన జీవితం ఇప్పుడు లేదు, ఆ మధురమైన పరిస్థితి ఇప్పుడు లేదు. ఎంతో మరి సంపన్నురాలుగాను, ఎంతో మంచి వ్యక్తిగాను, లేకపోతే అన్నింటిలోనూ ఉన్న ఇష్ట వ్యక్తిగాను వెళ్ళిగానే కానీ ఇప్పుడు రిక్తురాలుగా పనికిరానిగా వచ్చాడు. ఆ సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగు చేశాను కనుక నన్ను నయోమి అనకండి మారా అని పిలవండి. ఆ రోజు నుంచి తన జీవితం మారాగా మార్చుకుంది. బాగా గమనించండి, బెత్లెహేము ప్రజలకి నయోమిగా పరిచయం, బెత్లెహేము ప్రజలకి ఇంకా నయోమి జీవితం మధురంగానే ఉందనుకుంది. బెత్లెహేము ప్రజలకు నయోమి మధురంగానే పరిచయం, కానీ నయోమి రాలేదు. బెత్లెహేము నుండి నయోమిగా వెళ్ళింది, కానీ మోయాబు నుండి బెత్లెహేము వచ్చేటప్పటికి నయోమి జీవితం కాస్త చెప్పండి మారాగా మారిపోయింది. తాను తీసుకున్న చిన్న నిర్ణయం బట్టి, బెత్లెహేములో కరువును బట్టి, బెత్లెహేములో ఉన్న ఆటంకాలు బట్టి, బెత్లెహేములో ఎదుర్కొన్న సమస్యలు బట్టి తన దృష్టితో ఆలోచించేసి మోయాబు ప్రాంతం బాగుంటుంది అని నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయింది. కానీ బాగా గమనించండి ప్రియ సహోదర, నేను మాట చెప్పాను, బెత్లెహేములో చిన్న సమస్య ఉందని, బెత్లెహేములో కొద్ది కాలము దుఃఖమందని, బెత్లెహేములో కొద్ది కాలము కరువు ఉందని బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు వెళ్ళిపోయింది. కానీ సంపాదించుకుంది ఏమి ఉన్నదంటే సంపాదించుకున్నది ఏమి లేదు, కానీ ఉన్నది పోగొట్టుకుని నయోమి జీవితాన్ని విడిచిపెట్టి మన జీవితంగా బెత్లెహేముకు వచ్చినట్టుగా మన వాక్య భాగం చూస్తున్నాం. ఈరోజు చాలాసార్లు మనం కూడా మన జీవితాల్లో బెత్లెహేములో చిన్న సమస్య వచ్చిందని, దేవుడి సందులో ఉన్నప్పుడు దేవుడు చిన్న సమస్య వచ్చిందని, దేవుడి దగ్గర ఉంటున్నప్పుడు కూడా చిన్న కష్టం వచ్చిందని, చిన్న ఇరుకు వచ్చిందని, చిన్న ఇబ్బంది వచ్చింది చాలాసార్లు బెత్లెహేము అనగా దేవుడు ఇస్తున్నది రొట్టెల ఇల్లు అని యెహోవా ఇల్లు అని దాన్ని విడిచిపెట్టి చాలాసార్లు మోయాబు వైపు చూస్తున్నాం, చాలాసార్లు లోకం వైపు చూస్తున్నాం, చాలాసార్లు సమృద్ధిని ఆధారం చేసుకుని ఇది బాగుంటుంది అని మన సమృద్ధిని ఆధారం చేసుకుని చాలాసార్లు ముందుకు వెళుతున్నాం. బాగా గమనించండి ప్రియ సహోదరు, బెత్లెహేములో ఉన్నంత కాలమే నువ్వు మధురంగా ఉండబడతావు, బెత్లెహేములో ఉన్నంత కాలమే నువ్వు నయోమిగా గుర్తింపబడతావు, బెత్లెహేములో ఉన్నంత కాలమే నువ్వు సంపన్నురాలుగా ఉంటావు, బెత్లెహేములో ఉన్నంత కాలమే నీ జీవితం మాధుర్యంగా ఉంటుంది. ఎప్పుడైతే బెత్లెహేమును విడిచిపెట్టి నీ సమృద్ధిని ఆధారం చేసుకుని మోయాబు ప్రాంతానికి వెళ్ళడం ప్రారంభించావు, మోయాబు జీవితానికి అలవాటు పడ్డావో నీ జీవితము నయోమి కళ మారగా మారిపోతుందనే విషయాన్ని నేను మనం చేస్తున్నా. ఈరోజు చాలా మంది జీవితాలు బెత్లెహేములో నయోమిగా ప్రారంభ మంది బెత్లెహేమును విడిచిపెట్టి తమ సమృద్ధితో
మోయాబు ప్రాంతానికి ప్రయాణం ప్రారంభిస్తున్నారు. అందుకే ఈ రోజు చాలా మంది పైకి నయమెలిగా కనబడుతున్నారు కానీ జీవితం మారగానే ఉందనే విషయాన్ని మీకు ముందు మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ విషయాలను గత 2 వారాల నుంచి నేను పంచుకుంటూ వచ్చాను. గత వారం నేను పంచుకున్న విషయం ఏంటంటే ఇదే విషయం చెప్పాను. వార్ప అత్తగారు మాత్రమే చూచింది, కానీ రూతు అత్తగారు కాదు కానీ నయమి దేవుడిని చూచింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. అత్తగారితో వెళ్తే నిజానికి ఏమీ లేదు. అత్తగారు కూడా చెప్పింది నా దగ్గర పెళ్లి చేయడానికి కానీ పిల్లలు ఏమీ లేదు, నేను పనికిరానిగా ఏమీ లేని దానిగా రిక్తురాలుగా వెళ్తున్నాను, నాతో రావద్దు అని చాలా జ్ఞానంగానే చెప్పింది. కానీ బాగా గమనించండి, రూతు తన శరీరాన్ని పక్కన పెట్టి ఆత్మీయ జ్ఞానంతో ఆలోచించడం మొదలు పెట్టింది. కాబట్టి అత్తగారు కాదు కానీ అత్తగారిని పిలిచిన వాడు గొప్పవాడు, అత్తగారితో ఉన్నవాడు గొప్పవాడు, అత్తగారు సేవిస్తున్న వాడు గొప్పవాడు, బెత్లెహేములో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అని గమనించింది. కాబట్టి అత్తగారి దగ్గర ఏమి లేకపోయినా అత్తగారు వెనకాల వెళ్ళడానికి ప్రయత్నించింది రూతు. దానికి స్తోత్రం కలుగును కాక. గత వారం ఈ విషయాన్ని చెప్పి ఒక మాట నేను చెప్పి విడిచిపెట్టాను. ఏంటి ఆ మాట అంటే, వార్ప మోయాబులో ఉండిపోయినందుకు ఆమె ఏమి సంపాదించుకుంది, రూతు బెత్లెహేముకు వెళ్ళినందుకు ఏమి సంపాదించుకుంది, వార్ప తన అత్తగారిని విడిచిపెట్టినందుకు ఏమి సంపాదించుకుంది, రూతు తన ప్రయాణాన్ని బెత్లెహేముకు వెళ్ళడానికి ఏమి సంపాదించుకుంది అనే విషయాలు ఈ రోజు నేను చెప్తున్న విషయాలు బాగా గమనించండి. చాలా విషయాలు ఇప్పటి వరకు ఎప్పుడు మీరు వినలేనివి. బాగా గమనించండి, ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వినలేనివి చాలా విషయాలు ఈ బైబిల్ గ్రంథంలో లెక్కింపబడనివి ఈ రోజు మీ ముందు నేను ఉంచుతున్నాను. నేను చదివినప్పుడు అవన్నీ నేను రీసెర్చ్ చేసినప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నిజంగా ఎస్ ఈజ్ రియల్ గాడ్ ఆఫ్ చర్చ్ అని చెప్పాను. అంటే నేను మనసులో అనుకుని ఎవరంటే అవన్నీ చదివినప్పుడు నిజముగా ఆయన న్యాయవంతుడు అనిపించింది. ఎందుకంటే బాగా గమనించండి, ఒకరి జీవితం పైన చూస్తే కాదు కానీ లోపల కోణాలకు వేడి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది దేవుడు నిజంగా న్యాయవంతుడని. దేనికి స్తోత్రం కలిగిన కాక. పైన చూసి ఎందుకు కష్టము, ఎందుకు వేదన, ఎందుకు జబ్బు, ఎందుకు ప్రతికూలత, ఎందుకు దారిద్ర్యం, ఎందుకు నష్టం అనుకుంటాం. కానీ ఒకసారి జీవితం లోపలకు పరిస్థితులు చూసినట్లయితే నేనంటాను, అప్పుడు నీ నోటితో నువ్వే చెప్తావు, ఎస్ ప్రభా నువ్వు చేసేది 100% న్యాయమే. దేనికి స్తోత్రం కలిగిన కాక. కానీ పైన మనం చూసి చాలా సార్లు దేవుడి మీద అపోహపడుతుంటాం. ఎందుకయ్యా వాడిని అలా ఉంచో, ఎందుకై వీరిని అలా ఉంచో, ఎందుకయ్యా వాడి అంత సమస్యలకు శ్రమలకు అనుమతించో అని చాలాసార్లు మనం ఆవేదన బయట చెందుతుంటాం. కానీ అదే సమయంలో మనం పూర్తిగా లోపలికి వెళ్ళి చూసినట్లయితే మనకి బాగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి నేను TV9లో ఒక మాట్లాడుతూ ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు. నిజమైన జడ్జి అంట ఏ హైకోర్టు న్యాయమూర్తి కానివ్వండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కానివ్వండి, నిజమైన జడ్జి ఏ ఒక్కరు కూడా పేపర్ కానీ టీవీ కానీ చూడంట. మీకు తెలిసిన విషయం, పేపర్ చదవడంట, టీవీ చూడంట. ఎందుకు తెలుసా? పేపర్ చదివినా టీవీ చూసినా అతడు నిర్ణయంలో చాలా మార్పులు వస్తాయండి. ఎందుకంటే ఆ పేపర్ తాలూకు ప్రభావము, టీవీ న్యూస్ ప్రభావము అతడు తీర్పు మీద తప్పకుండా చెప్పండి ఉంటుంది. అతడు ఇవన్నింటినీ మర్చిపోయినప్పుడే నిజమైన తీర్పు చెప్పండి హృదయం మనస్సాక్షిని అనుసరించి ఇవ్వగలడు. దానికి స్తోత్రం కలుగును కాక. ఈ రోజు నేను చెప్తున్నాను, నా దేవుడు ఏదైనా పరిస్థితిని ప్రతికూలంగా తీసుకొచ్చాడంటే మన పైన చూసి ఈ రోజు ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ పరిస్థితి అనుకుంటాం. కానీ నేనంటాను 100% నా దేవుడి న్యాయవంతుడని చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు పై పరిస్థితిని చూసి మనం అపోహపడడం కాదు, పై పరిస్థితిని చూసి దేవుడి మీద అంత వేడి కాదు, పై పరిస్థితిని చూసి ఈ రోజు ప్రభా ఎందుకు ఈ పరిస్థితిని వాడి జీవితంలో ఎలా చేసావు, ఎందుకు ప్రభా వాడి బ్రతుకులు అలాగే ఉన్నాయి అని అనుకుంటాం. నిజమే, శారీరకంగా చాలా వేదన చెందుతాం. కానీ నేనంటాను, మనమే ఇంత వేదన చెందుతుంటే మన తల్లిదండ్రుల కంటే గొప్పవారిని వాక్యం చెప్తుంది. చెడ్డవారైన మీ తల్లిదండ్రులు మీ కొరకు మంచి ఈవెలను ఇవ్వడానికి ఇష్టపడతారే, మరి పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఈవెలను ఇవ్వడానికి ఇష్టపడ్డా అని ఏ వ్యక్తి గురించి చెప్పాడో, తన ఒకే ఒక కుమారునికి ఇవ్వడానికి ఇష్టపడిన వాడు నీకు ఏది ఇవ్వడానికి వెనుకాడతాడు ఏ తండ్రి గురించి చెప్పబడిందో ఆ తండ్రిని ఈ రోజు మనం చాలా సార్లు అనుమానిస్తున్నాం. ఆ తండ్రి ప్రేమను ఈ రోజు చాలా సార్లు పాయింట్అవుట్ చేస్తున్నాం. ఈ రోజు ఆ తండ్రి ప్రేమ మీదే ఈ రోజు నిందలు వేస్తున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోతుగా ఆలోచిస్తే చాలా విషయాలు మనం బయటపడతాయి. ఓకే, ఇప్పుడు వార్ప లోతు గురించి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు వార్ప ఎప్పుడైతే అత్తగారిని విడిచిపెట్టి మోయాబు ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడిందో మోయాబు ప్రాంతంలో ఉండిపోయింది. మొట్టమొదటిగా మనం జీవితం చూసినట్లయితే రూతు వార్ప ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు, ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. బాగా గమనించండి, వార్ప ఋతు ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఇద్దరు కూడా మోయాబు ప్రాంతం యొక్క రాజకుమార్తెలు. ఎవరు తెలుసని? మోయాబు ప్రాంతం యొక్క రాజకుమార్తెలు. బాగా గమనించండి, ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు, ఇద్దరు కూడా
ఒక రాజుకు పుట్టిన చెప్పండి కుమార్తెలు ఒక కుటుంబానికి చెందిన వారు. బాగా గమనించండి, వార్పా అనేది అది ఆ మోయాబు భాషకి సంబంధించిన మాటగా కనబడుతుంది. కానీ చిత్రం ఏమిటో తెలియదు కానీ, మరి ఏ కారణాల చేత పేరు మార్చబడిందో తెలియదు కానీ, ఋతు అనే పదం మాత్రం హెబ్రీ పదం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ ఈ ఈ వార్పా అనే పదము మోయాబు ప్రాంతానికి సంబంధించింది కానీ, ఈ ఋతు అనే పదము మాత్రము మోయాబు సంబంధించింది కాదు. ఇప్పుడు అంటే బెతెస్దాకు లేకపోతే బెత్లెహేము వరకు యోధాకు సంబంధించిన పేరుగా మనకి కనబడుతుంది. ఓకే, మాకు గమనించాలి. వార్పా అనే దానికి అర్థము బ్యాక్ ఆర్ నెక్, అంటే మెడ, లేకపోతే బ్యాక్ అంటే వెనుకకు వెళ్ళుట, వెనుకకు మరలుట అని అర్థము వార్పా అనేది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ పేరు చూసినా ఒక మన పేరుగా కనబడుతుంది కానీ ఆ పేరు వెనక అర్థం చూసినట్లయితే తప్పకుండా వారి జీవితాలు ఏదో ఒక కాలంలో మనకు చూపిస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకు ఆ యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ దేవదూత వచ్చి అతనికి యేసు అని పేరు పెట్టుదు అని వాక్యం చెప్తుంది. యేసు అంటే రక్షకుడు, నిజమే. అది చేసే పని దానికోసం రావడం జరిగింది. ఆయన లోకానికి రావాల్సిన పని దాని కోసమే. కాబట్టి అతను చేసే పనిని ప్రస్ఫుటంగా తెలియపరిచింది ఆ పేరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు ఆ వార్పా అనే మాటకు అర్థం ఏంటంటే నెక్, నెక్ అంటే మెడ, లేకపోతే చెప్పండి బ్యాక్ అంటే వెనుకకు మరలుట. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆమె జీవితానికి ఆమె తీసుకున్న నిర్ణయానికి పేరుకి కరెక్ట్గా చెప్పండి సరిపోయిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఆ మోయాబు ప్రాంతానికి సంబంధించిన పేరు పెట్టుకుంది వార్పా, కానీ రూత్ అనే పదం మాత్రం హెబ్రూ పదం నుండి చెప్పండి వచ్చినట్టుగా మనకి కనబడుతుంది. ఓకే, ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఏ రాజు కుమార్తెలు అంటే ఎగ్లోన్ అనే వ్యక్తికి పుట్టిన కుమార్తెలు ఎవరు? వార్పా, చెప్పండి రూతు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఓకే, ఎగ్లోన్ అనే మోయాబు రాజుకి చెందిన కుమార్తెలు వీళ్ళిద్దరు, వార్పా, రూతు. ఎప్పుడైతే బాగా గమనించండి, ఆ నయోమిని ఆలోచించి ఇతరులతో వెళ్తే ఈమెతో వెళ్తే నాకు ఏం ప్రయోజనం లేదు, ఈమెతో వెళ్ళడం వల్ల నాకు ఏ విధంగా మళ్ళీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడదు అని ఆలోచన చేసి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మోయాబు తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వార్పా మరొక వివాహం చేసుకోవడం జరిగింది. దానికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. ఇక్కడికి చెప్తామండి హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. వార్పా మోయాబులో ఉండిపోయింది, రూతు బెత్లెహేములో ఉండిపోయింది. ఇప్పుడు వార్పా మనం చూసినట్లయితే మోయాబుకు ఆ రాజుగారికి అంటే తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. తన తండ్రికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవితం ఎలాగైపోయిందని ఏం చేశాడంటే ఆ తండ్రి మరలా వివాహము చెప్పండి ఎవరు చేశాడు? వార్పాకి చేసినట్టుగా మనకి కనబడుతుంది. ఎవరితో బియ్యం పొందుకున్నాడంటే ఈ వార్పా రెండవ ఆ భర్త ఎవరంటే ఫిలిస్తీన్లకు చెందినవాడు. ఎవరు చెప్పండి? ఫిలిస్తీన్లకు చెందిన వాళ్ళతో వివాహ సంబంధం పెట్టుకున్నాడు మోయాబు రాజు. అంటే ఈ వార్పాను ఫిలిస్తీన్ వ్యక్తికి చెప్పండి కుమార్తెగా లేకపోతే వివాహం చేసినట్టుగా మనకు కనబడుతుంది. అది వార్పాకు కొద్దిసేపు. ఇంక పక్క రూతు వద్దాం. రూతు తన అత్తతో వచ్చేసింది. అత్తతో వచ్చిన తర్వాత ఆ బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఒక ఇంట్లో స్థిరపడిన తర్వాత ఆ యొక్క రూతు ఒక పనికి లేకపోతే పని చేయడానికి వెళుతున్నప్పుడు బోయాజు అనే ఒక పొలంలో ఆ పొలం ఎరగడానికి లేదా పొలం పని చేయడానికి వెళ్ళినట్టుగా మనకి కనబడుతుంది. బాగా గమనించండి, దాన్ని బాగా అనుసరించాలి, అప్పుడే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. వార్పా మోయాబులో ఉండిపోయి ఫిలిస్తీన్ వ్యక్తిని వివాహం చేసుకుని మోయాబులో సెకండ్ ఇన్నింగ్స్ ఏమంటారు చెప్పండి? సెకండ్ ఇన్నింగ్స్ అంటే రెండవ ఆట ప్రారంభించింది మోయాబులో వార్పా. ఇక్కడ రూత్ సెకండ్ ఇన్నింగ్స్ ఎక్కడ ప్రారంభమైందంటే బెత్లెహేములో ప్రారంభమైంది. వెళ్ళగానే బోయాజు అనే పొలానికి వెళ్ళి అక్కడ పని చేసుకోవడం పట్ల బోయాజు దృష్టిలో పెట్టడం, తర్వాత బోయాజు వివాహం చేసుకోవడం, తర్వాత అన్ని చూసినట్లయితే ఓకే. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఇక్కడ ఫిలిస్తీన్లు ఎవరు వివాహం చేసుకున్నారు చెప్పండి, గట్టిగా స్పష్టంగా చెప్పండి. ఎవరు? వార్పా చేసుకుంది. అసలు ఈ వార్పా అనే మాట హరాఫు అనే పదం నుంచి వచ్చింది. హరాఫు అనే పదం నుండి వార్పా అనే మాట వచ్చింది. ఈ మోయాబు తండ్రి లేకపోతే మోయాబు కుమార్తెగా ఉంటూ ఫిలిస్తీన్ వివాహం చేసుకుంది, ఫిలిస్తీన్లతో వివాహం సంబంధం పెట్టుకుంది. బాగా గమనించండి, అప్పటికి కొంతమంది ఈ ఫిలిస్తీన్లు అన్నవారు. బాగా గమనించండి, ఫిలిస్తీన్లు అనే మనం మాటకు వస్తే సర్వసాధారణంగా ఫిలిస్తీన్లు ఎవరంటే అందరూ ఆజాను చెప్పండి బాహులు, రాక్షస దేహ దారుఢ్యం కలిగిన వారు. ఫిలిస్తీన్లు అందరూ ఎవరు చెప్పండి? రాక్షస దేహ దారుఢ్యం కలిగిన వారు ఈ ఫిలిస్తీన్లు అందరూ. ఇంచుమించుగా వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు, కానీ కొంతమంది మాత్రం అక్కడ చెప్పండి మోయాబు ప్రాంతంలో ఉండిపోయినట్టుగా మనకు వాక్య భాగం కనబడుతుంది. ఎప్పుడైతే ఈ వార్పా తండ్రి ఫిలిస్తీన్ కుమారునిచ్చి ఫిలిస్తీన్ పిల్లనిచ్చి ఎప్పుడైతే పెళ్లి చేశాడో వారికి వీరికి మధ్య సంబంధం చెప్పండి పెరిగింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎప్పుడైతే ఈ యొక్క వార్పా ఫిలిస్తీన్ పెళ్లి చేసుకుందో ఈ వార్పాకి 4 కొడుకులు పుట్టారు. ఎవరికి?
మొదటగా ఈ నయోమి కొడుకు పెళ్లి చేసుకున్నప్పుడు ఒక పిల్లడు లేడు. కానీ రెండవసారి ఫిలిష్తీయులతో వివాహం చేసినప్పుడు వారి పక్కన 4 పిల్లలు పుట్టారు. వారి పేర్లు చదువుతున్నాను: ఎషిబ్నేబు, సెబా, లక్ష్మి అండ్ గొలియా. దానికి స్తోత్రం కలిగిన కొడుకుల్లో మనకి బాగా తెలిసిన వ్యక్తి ఒకడున్నాడు. ఎవరు? గొలియాతు. దానికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. బాగా గమనించండి. ఇక్కడ ఈ యొక్క ఓర్పా జీవితం అట్లా ప్రారంభమైంది. బాగా గమనించండి. ఆది కాండము నుంచి మనం చూసినట్లయితే బెత్లెహేము అనగా యూదావాసులకు ఫిలిష్తీయులకు కూడా తరతరాల నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు కూడా వారి మధ్య సంబంధం చక్కగా ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడు కూడా యూదులకు శత్రువు ఎవరంటే ఫిలిష్తీయుడే. దానికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. బాగా గమనించండి. దేవుని సంస్థను కూడా సహితం ఏర్పాటు చేసుకుంది. ఏ ఉద్దేశం చేత తెలుసా? ఫిలిష్తీయులను చెప్పండి నాశనం చేయడానికి ఆ ఉద్దేశంతో సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని పిల్లలకు వ్యతిరేకంగా పనిచేసే వర్గం ఎప్పుడు కూడా ఫిలిష్తీ వర్గం అని మనం గమనించాలి. ఇక్కడ అక్కా చెల్లెలు ఎవరు చెప్పండి? వీళ్ళు అక్కా చెల్లెలు ఎవరు? వార్ప, రూతు. ఇక్కడ వార్ప ఫిలిష్తీయులు పెళ్లి చేసుకుని 4 పిల్లలను కలవంది. అందులో ఒకడు బాగా మనకు తెలిసిన వాడు గొలియాతు. దానికి స్తోత్రం కలిగిన కాక. ఇక రూతు వైపు వద్దాం. రూతు వైపు చూసినట్లయితే బోయాజును పెళ్లి చేసుకుంది. బోయాజును పెళ్లి చేసుకున్న తర్వాత బోయాజు తర్వాత కొడుకులు పుట్టారు. ఆ కొడుకులు ఆ జనరేషన్ మనం చూసినట్లయితే ఆ యేసు ప్రభు పుట్టిన ఆ తరాల జనరేషన్ లో మొట్టమొదటిగా చెప్పాలంటే ఆ జనరేషన్ అందరికీ కూడా తల్లి లాంటిది ఎవరంటే రూతు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. పక్కమని ఒక కుటుంబానికి చెందిన వారే, ఒక కుటుంబంలో నుండి ఒక కుటుంబానికి కోడలుగా వెళ్ళిన వారే. కానీ వారు తీసుకున్న నిర్ణయాలు వారి జీవిత జనరేషన్స్ మార్చివేసాయి. వారు తీసుకున్న నిర్ణయాలు వారి జీవిత గమ్యాలను మార్చేసాయి. వారు తీసుకున్న నిర్ణయాలు ఆ తరతరాలు వారి మధ్య అనేక విభేదాలు, తరతరాలు యుద్ధాన్ని ప్రకటించారు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. చెప్పాలి ఏ వ్యక్తితో అప్పటికి పిలిస్తే రాజు ఎవరంటే గాత్. ఎవరు? ఆ వార్ప పెళ్లి చేసుకునే సమయానికి అంటే ఫిలిష్తీయులు రాజుతో వివాహ సంబంధం పెట్టుకున్నారని చెప్పారు కదా. అప్పటికి ఫిలిష్తీయులు రాజు ఎవరంటే గాత్. చెప్పండి. అంటే గాతు. తెలుగులో ఏమంటారు? గాతు. అప్పుడు ఏంటి? వార్ప పెళ్లి చేసుకునే టైంకి ఎవరు? మోయాబు ఆమె ఫిలిష్తీయుల రాజు గాతు అనేవాడు. దానికి స్తోత్రం కలుగు. ఇంకా కథ చెప్తామండి గట్టిగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా వారి జనరేషన్ మనకు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. వార్ప జనరేషన్, రూత్ జనరేషన్. వీరిద్దరు ఒక కుటుంబానికి సంబంధించిన వారే కావచ్చు, ఒక కుటుంబానికి కోడలై ఉండవచ్చు, లేకపోతే ఒక అత్తగారిని అనుసరించే వారే ఉండవచ్చు. కానీ వార్ప తీసుకున్న నిర్ణయము, రూతు తీసుకున్న నిర్ణయము చాలా తారతమ్యం కనబడుతుందన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. రూతు ఆత్మీయంగా నిర్ణయం తీసుకుంది, ఆ వార్ప శారీరకంగా నిర్ణయం తీసుకుంది. వార్ప ఏమనుకుందంటే అత్తగారితో వెళ్తే నాకు ఏం ప్రయోజనం అనుకుంది. అత్తగారితో వెళ్ళడం వల్ల నాకు జీవితము ఫలభర్తికంగా ఇక ఉండదు, అత్తగారి దగ్గర ఇవ్వడానికి కూడా ఏమీ లేదు అని తన జీవితాన్ని మోయాబులనే ఉంటే బాగుంటుంది, మోయాబులనే ఉంటే నా జీవితం బాగా గమనించండి. అత్తగారితో సహవాసం చేసినప్పటికీ, బెత్లెహేము వారితో సహవాసం చేసినప్పటికీ కూడా బెత్లెహేము సంబంధించిన లక్షణాలు ఏమి కూడా మోయాబులో కనబడలేదనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే బెత్లెహేము వారితో సంబంధం కలిగిన మోయాబు జీవితాన్ని, మోయాబు ఆశలను చెప్పండి వార్ప విడిచిపెట్టలేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయం చెప్తాను, జవాబు గమనించింది. బెత్లెహేములో వారికి దేవుడు యెహోవా, కానీ మోయాబులు అలా కాదండి. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. దేవుడికి తక్కువ లేదు. మోయాబు ప్రాంతము దేవుడికి చాలా వ్యతిరేకమైన ప్రాంతము. దేవుడి దృష్టిలో బహు శాపమైనది, బహు విగ్రహారాధనది. దేవుడికి నచ్చని ప్రాంతం ఏమిటంటే మోయాబు ప్రాంతం. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అందరూ చెప్తామంటే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మోయాబు గురించి బైబిల్ గ్రంథంలో మంచి సాక్ష్యం లేదు. ఎప్పుడు కూడా మోయాబు ప్రాంతం వారికి, ఫిలిష్తీయులకి ఎప్పుడు కూడా యూదులకి తరతరాలు యుద్ధం జరుగుతూనే ఉండాలి. కానీ వార్ప తీసుకున్న నిర్ణయము తన జీవితాన్ని అలా నడిపించింది. రూతు తీసుకున్న నిర్ణయము తన జీవితాన్ని అలా నడిపించింది. వార్ప శారీరకంగా నిర్ణయం తీసుకుంటే శారీరకమైన సంబంధించిన ఆ యొక్క ఆశీర్వాదం పొందుకుంది, శారీరక సంబంధించిన వృద్ధి కనబడింది. రూతు తీసుకున్న ఆ ఆత్మ సంబంధమైన నిర్ణయము ఏం చేసిందంటే అది ఆమె జీవితాన్ని మార్చివేసింది. ఓడిపోయిన జీవితం అనుకుంది, పనికిరాని జీవితం అనుకుంది. కానీ ఆ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఈమె మోయాబు దేశం నుండి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఫిలిష్తీయులతో ఆ యొక్క సంబంధం పెట్టుకుని 4 రాక్షసులు కాదు. ఎవరిని? నలుగురు రాక్షసులు కాదు. కానీ రూతు బెత్లెహేముకి వెళ్ళిపోయి
అత్తగారితో ఏమీ లేదు, అత్తగారి వల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ అత్తగారు సేవిస్తున్న దేవుడు గొప్పవాడు, బెత్లెహేము దేవుడు గొప్పవాడని ఏ ఏ కరువు కోసమైతే అత్తగారు వచ్చేసిందో ఆ కరువు ప్రాంతానికి వెళ్ళడానికి రూతు చెప్పండి నిర్ణయించుకుంది. దానికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. వెళ్ళిపోయింది, చక్కగా అక్కడ ఉంది. అనుకోని విధంగా బోయాజు ప్రాంతంలో ఆ బోయాజు దగ్గర పని చేయడం, బోయాజుతో వివాహం జరగడం. బోయాజు ఆ యొక్క ప్రాంతంలో బెత్లెహేములో గొప్ప ఆస్తిపరుడు. దానికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ, నయోమి భర్త కూడా బెత్లెహేములో చాలా ఉన్నతమైన స్థానం కలిగిన వాడు. ఇంచుమించుగా దే ఈక్వల్ టు కింగ్, అంత హోదా కలిగిన వాడు. ఎవరు ఎవరు చెప్పండి? నయోమి భర్త ఎలీమెలెకు, ఇద్దరు కూడా ఉన్నత. కాబట్టి వాళ్ళు రాజరికం సంబంధించిన వ్యక్తులే, కాబట్టి వీళ్ళు రాజరికం సంబంధించిన వ్యక్తులే. కాబట్టి ఆటోమేటిక్ గా వీడి సంబంధాలు కూడా ఎవరితో పెట్టుకున్నారంటే రాజరికమైన వ్యక్తులతోనే పెట్టుకున్నారు. వాళ్ళేమో ఫిలిష్తీయులతో పెట్టుకున్నారు. ఈమె మాత్రం బెత్లెహేముకు వచ్చిన తర్వాత దేవుడి యొక్క ఆలోచన మేరకు, దేవుడి చిత్తం మేరకు బోయాజుని వివాహం చేసుకోవడం జరిగింది. బోయాజుని వివాహం చేసుకున్న తర్వాత ఎవరు పెట్టారు? ఎవరికన్నారు? ఓబేల్ తర్వాత యెషయా తర్వాత అలా చూసినట్లయితే దావీదు. బాగా గమనించండి, ఇక్కడ దావీదు దగ్గరికి వద్దాం. ఇక్కడ దావీదు ఎవరు కొడుకు? ఇప్పుడు చెప్పండి, ఎవరి జనరేషన్ కొడుకు? రూతు జనరేషన్ కొడుకు, అవునా? దావీదు పెరుగుతూ 12 సంవత్సరాల వయసు వచ్చినాడు. దేవుడు అభిషేకించాడు. ఒకసారి తన తండ్రి, అరే బాబు మీ అన్నయ్యలు ఏం చేస్తున్నారో ఒకసారి చూడు అని క్యారేజ్ పంపడానికి వస్తే, ఆ క్యారేజ్ పట్టుకుని వచ్చేటప్పటికి అందరూ కూడా కూర్చునిపోయి ఒకడు బెదిరిపోతూ ఒకడు, ఏంట్రా ఎంత బెదిరిపోతున్నారు, ఏమి అభిషేకించబడి మన రాజుగారేంటి అని చూస్తే ఆ సౌలు కూడా లోపల దాకుని చూస్తున్నాడు. ఏంటి 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 అని చూసినప్పటికి ఒక ఆజానుబాహుడు, ఆ గొల్యాతు అనే ఫిలిష్తీయుడు అక్కడ నిలబడి కేకలు వేస్తున్నాడు, ఎవరైనా దమ్ముంటే నాతో గొడవకి రండి, నన్ను జయించండి, నన్ను జయిస్తే ఫిలిష్తీయులు ఎప్పుడు కూడా మీ పాదాల దగ్గర ఉంటాము అని కేక. ఒక రోజు కాదు, 40 రోజులు వేసాడంట ఒకేసారి. 40 రోజులు కంటిన్యూ కేకలు వేసుకుంటూ వచ్చాడంట. 40 రోజులు కూడా ఎవరికి పౌరుషం పుట్టలేదు. 40 రోజులు కూడా కేక విన్నారు తప్ప స్పందించిన వాడు అప్పుడు కూడా లేడు. 40 రోజులు వాడి కేకలు చెవులో పడతాయి తప్ప ఎవరికి వాడు బ్రతుకు పట్టకట్టాలని ఆలోచన తప్ప ఎవడు ముందుకు వెళ్ళడానికి చెప్పండి ఇష్టపడలేదు. కానీ ఎప్పుడైతే అన్నయ్యలు చూడడానికి క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాడు దావీదు, చూచి ఏంటి కేకలు అనుకున్నాడు. అతనితో యుద్ధం చేస్తాను, మన ఇస్రాయేలుకి విద్యుత్ తీసుకొస్తానని పౌరుషంతో నిలబడ్డాడు దావీదు. అందరి దగ్గర చెప్తే అన్నయ్యలు అన్నారు, ఊరికోర పనికిరాని మాటలు, ఎందుకు పిచ్చి మాటలు, గోలి బిల్ల అనుకున్నావా లేకపోతే అష్టజమ అనుకున్నావా, రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా అవమానపరిచారు. ఇంకా లాభం లేదని ఈ విషయం సౌలు గారు తెలిసినప్పుడు సౌలు గారు వచ్చేమన్నప్పుడు సౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి బాబు యుద్ధానికి వెళ్తావా? అవునంటే యుద్ధానికి వెళ్తాం. ఓకే, యుద్ధానికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? మరి యుద్ధానికి వెళ్ళాలంటే నీకంటూ నాకు ఏం తెలియాలి, నువ్వు ఎలాంటి వాడు అంటే అప్పుడు చెప్పుకొచ్చాడు. ఒకసారి నేను గొర్రెలు కాస్తూ ఉంటేగా ఒకసారి ఎలుగుబట్టి వస్తే ఎలుగుబట్టిని చీల్ చేశాను, ఒకసారి సింహం వస్తే సింహాన్ని చీల్ చేశాను అని తన రికార్డ్స్ ఎంతమంది దేవుడి ద్వారా అభిషేకం ద్వారా జరిగిన ప్రతి గొప్ప పని కూడా సౌలు ముందు చెప్పినప్పుడు సౌలు పంపించాడు, వెళ్ళు అని తన వస్త్రాలు పంపించాడు. ఆ వస్త్రాలు చూటుబాక యథావిధిగా తను ఎలాగైతే ఆ వాడికి వస్త్రం ఉందో ఆ వాడికి వస్త్రం చెప్పిన ఆ వరుసలు రాయి తీసుకుని బయటకు బయలుదేరాడు. బాగా గమనించండి, ఇప్పుడు దావీదు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు? చెప్పండి గట్టిగా. గొల్యాతు అనగా చెప్పాలంటే ఇప్పుడు దావీదు అన్నయ్య మీదకే యుద్ధానికి వెళ్తున్నాడు. అక్క చెల్లెలు పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొట్టుకుంటున్నారు. బాగా గమనించండి, గొల్యాతు ఎంతో ఆచారబాహుడు కావచ్చు, ఎంతో ఉన్నతమైన దేహదారుణ్యం కలిగిన వాడు కావచ్చు, అందరూ గొల్యాతును చూసి బెదిరిపోయిన వారు కావచ్చు, ఎంతో బలమైన వ్యక్తివే కావచ్చు. కానీ బాగా గమనించండి, దావీదు దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత బలాఢ్యుడు, ఎంత దేహదారుణ్యం కలిగిన వాడు, ఎంత శక్తిమంతుడైన ఆ గొల్యాతు దావీదు ముందు యెహోవా శక్తి చేత పడిపోవడం జరిగింది. బాగా గమనించండి, వార్పా తన తీసుకుని నిర్ణయం గొప్పదనుకుని వెళ్ళిపోయేది కానీ వార్పా సైన్యం కానీ వార్పా బిడ్డలు కానీ పిల్లలు కానీ దావీదు ముందు నిలవడలేకపోయిన ప్రభు సదరని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడి ఏర్పరచుకున్న పిల్లల ముందు వార్పా పిల్లలు నిలవలేకపోయారు. ఇంకో విషయం చెప్తాను, వార్పా వృద్ధాప్యలోకి వచ్చింది. వృద్ధాప్యలోకి వచ్చేటప్పటికి తన మొదటి కొడుకు ఎవరు? ఇష్బినేవు. చెప్పండి, మొదటి కొడుకు ఎవరు? ఇష్బినేవు నేను పంపించింది ఎవరి మీదకి?
యోధా మీదకి, ఈ ఇశ్రాయేల్ మీదకి. అప్పటికి దావీదు యొక్క ఆర్మీ చీఫ్ ఎవరో తెలుసా? ఇష్బెనోబుని పంపించేటప్పటికి దావీదు యొక్క ఆర్మీ చీఫ్ ఎవరో తెలుసా? అభిషేక్ ఆర్మీ చీఫ్. అప్పటికి